మీరు గమనించండి, ఆయనేం అడగలేదు. అకస్మాత్తుగా ఓ రోజు తండ్రి గారు పిలిచి కూర్చో. ఆయన వచ్చాడు, నమస్కారం పెట్టాడు. రామచంద్రమూర్తి దశరథుడు అన్నాడు, అలా కూర్చున్నాడు. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అని నిన్ననే అడిగాను సభలో. చైత్రమాసం కదా, రాముడికి యవ్వరాజ్యం ఇద్దామనుకుంటున్నాను అన్నాను. ప్రజలందరూ అంగీకరించారు, రామ అందుకని నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను. నాకు దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, అందుకని తొందరగా చేసేద్దామనుకుంటున్నాను. నేను ఎక్కువ కాలం బతకను అని నాకు అనుమానంగా ఉంది. అందుకని నీకు రేపే యవ్వరాజ్య పట్టాభిషేకం. ఇవాళ రాత్రి వెళ్ళి నీ భార్యతో ఉపవాసం చెయ్యి. అలాగే నాన్నగారు నమస్కారం పెట్టి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాన్నగారు రాజ్యం ఇస్తారని పొంగిపోలేదు రాముడు. వెళ్ళిపోయి ఉపవాసం చేశాడు. భార్యతో కలిసి ఉపవాసము అంటే ఉపవాసి, అన్యభావన రాకుండా ఉండడానికి పూజామందిరంలో పడుకుంటారు దంపతులు ఇద్దరు కలిసి. కాబట్టి పూజామందిరంలో పడుకున్నాడు రాముడు. పడుకున్నాడు, మర్నాడు నిద్రలేచాడు. తను చెయ్యవలసినటువంటి విహిత కర్మలన్నీ పూర్తి చేశాడు. పూర్తి చేసి అప్పుడు తండ్రి గారి యొక్క మందిరానికి వెళ్ళాడు. తండ్రి మొదలు నరికేసిన చెట్టు ఎలా ఉంటుందో అప్పటికి 50 మాటలు స్పృహ తప్పాడు రాత్రి. రాముణ్ణి దూరం చేసుకోవాల్సి వస్తోందని ఏడిచి కళ్ళు ఉబ్బిపోయి ముందుకొచ్చేసి జుట్టు చల్లుకుపోయి పొద్దున్న వీణానాదం వింటూ లేచేటటువంటి దశరథ మహారాజు పీను ఎలా ఉంటుందో అటువంటి స్థితిని పొంది ఇలా తలెత్తి కూడా రాముణ్ణి చూడలేకపోయాడు బెంగతో. రామా వెళ్ళిపోవలసి ఉంటుంది రాజ్యం నుంచి, రాత్రి మీ పిన్నమ్మ వరాలు అడిగిందని చెప్పలేక. ఆయన చూసి ఆశ్చర్యపోయి, నాన్నగారమ్మా ఎందుకమ్మా అలా ఉన్నారు అని అడిగాడు. ఆవిడంది, నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజిన జటాధారి రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం. నాయనా నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి, ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. మీ నాన్న నాకు మాట ఇచ్చాడు, కానీ నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో అని బెంగబెట్టుకుని అలా ఉన్నాడు. నువ్వు తొందరగా వెళ్ళిపోతే తను స్నానం చేసి అన్నం తింటట్టు లేకపోతే తినట్టని చెప్పింది. రాముడు అన్నాడు ఈ మాట విని, అదేంటమ్మా భరతుడికి రాజ్యం అడగడం ఏంటమ్మా, నన్ను అడవికి వెళ్ళమనడం ఏంటమ్మా, నేనేమో పట్టాభిషేకం జరుగుతుందని అందరికీ చెప్పేసుకున్నాను, ఇప్పుడు నన్ను అడవికి వెళ్ళమంటున్నారు కదా, నేనేం తప్పు చేశాను, రాజ్యం పెద్దవాడికి వస్తుంది, నాన్నగారు ఎవరమ్మా పెద్దవాడికి ఇవ్వనడానికి రాజ్యం పట్టుకెళ్ళేసి తమ్ముడికి ఇవ్వడానికి, ఆయన సొంత సొత్త, రాజ్యం వంశపారంపర్యంగా వచ్చే హక్కు అనాలి. ఆయన అన్నాడు, అమ్మా ఎంత పిచ్చిదానివమ్మా, దానికి 2 వరాలు అడిగావా, ఎందుకు నువ్వు పిలిచి చెప్తే వెళ్ళిపోనేమిటి, రామా భరతుడికి రాజ్యం ఇస్తాను నువ్వు అడవికి వెళ్ళు అంటే నేను వెళ్ళను. అమ్మా నువ్వు బాగా ఒక్క విషయాన్ని గుర్తించు తల్లి, నేను ఇవన్నీ కోరుకునేవాణ్ణి కాను, కేవలం ఋషితుల్యుణ్ణి. నాకు రాజ్యం ఇచ్చి నాన్నగారు చెయ్యమన్నా నాన్నగారు చెయ్యమన్నారు కాబట్టి, నాన్నగారు చెప్పిన పని చెయ్యమని వేదం చెప్తోంది కాబట్టి ఆ కర్మ చేస్తారు. నాన్నగారు అరణ్యానికి వెళ్ళిపోమంటే, నాన్నగారు అరణ్యానికి వెళ్ళమన్నారు కాబట్టి సంతోషంగా వెళ్ళిపోతాను, నాన్నగారు రాజ్యం చేయమంటే సంతోషంగా చేస్తాను. నాన్నగారు చెప్పింది చేయడం నాకు కావాలి, కానీ నాన్నగారు చెప్పంది చేసి నేను సంతోషం పొందడం నాకు అక్కర్లేదు. కాబట్టి అమ్మా నహమర్థపరో దేవీ లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభిః తుల్యం కేవలం ధర్మమాస్థితం. నాకు ధర్మం కావాలమ్మా, నేను ఋషిని, అలాగే వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. ఉత్తర క్షణం అక్కడే పట్టాభిషేకానికి సంబంధించిన సంభారములు కనబడ్డాయి. ఇంకొకడైతే అవి చూడగానే బెగబెట్టుకుంటాడు. ఇవి కోటేశ్వరారు మీకు ఇస్తున్నాం అని తీసుకొచ్చి ఓ మంచి పట్టుపంచ ఉత్తరీయం అక్కడ పెట్టారనుకోండి, అంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను, నాకే అలాంటి పిచ్చి కోరికలు లేవు, అక్కడ పెట్టారనుకోండి, నేను అది చూసి అబ్బా అంచు చాలా పెద్దది ఉంది, పట్టుపంచి అబ్బో చాలా బాగుంది, వచ్చేసారి 2 నెలల తర్వాత మనం శంకర జయంతి నాడు కట్టుకుంటే బాగుంటుంది అని ఏవో ఆలోచనలు చేశాను. ఏమనుకోకండి, పెద్ద ఆయన మహాపండితుడు ఎప్పుడూ రాని వారు వచ్చారు కోటేశ్వరారు, ఏమనుకోకండి, మీకు నూలు పంచిస్తున్నాం, ఇది ఇచ్చేస్తున్నాం ఆయనకని ఇచ్చేశారు. ఇప్పుడు నేను వెంటనే అదే పంచవంక చూస్తున్నాను అనుకోండి, నా భావనలో మార్పు వచ్చేస్తుందా రాదా, ఏమిటో ఆ పంచ నాకు అనుకున్నాను, ధూర్తుడు ఇప్పుడే వచ్చాడు, ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా బాగుండేది, వెళ్ళిపోయింది పంచి అనుకుంటానా అనుకోనా. సంభారమును చూసినప్పుడు లోపల ఉన్న భావాన్ని బట్టి ప్రతిస్పందన ఉంటుంది. రాముడు బయటికి వస్తూ చూశాడు పట్టాభిషేక సంభారం, ఇది భరతుడికి వెళ్ళిపోతోంది. ఇప్పుడు ఆయన అలా అనలేదు,
ఆయన అన్నాడు, ఈ సంభారములు ఎప్పుడు వాడినా పట్టాభిషేక సంభారములు, ఒక వ్యక్తికి రాజ్యాధికారం ఇవ్వగలిగిన పదార్థములు, పవిత్రములు, కాబట్టి వాటికి ప్రదక్షిణం చేసి వెడతానని ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అంటే లోపల కోరికేం లేదనడానికి అదే ఆయన యొక్క నడవడి. రాముడు అంటే కర్మయోగి. ఆయన వేదం ఏం చెప్పిందో, ధర్మం ఏం చెప్పిందో అది చేస్తాడు తప్ప ఎలాగో అలా ప్రయోజనం సాధించుకోవాలనుకున్నాడు అనుకోండి, అసలు సుగ్రీవుడితో స్నేహం చేయక్కర్లా, వాలితో స్నేహం చేస్తే చాలా సీతం వచ్చేస్తుంది. ఏ సుందరకాండ ఉండదు రామాయణంలో. కానీ ఆయనకి కావలసింది ధర్మం. ధర్మం లేని వాలితో స్నేహం చేయడం కన్నా ధర్మం ఉన్న సుగ్రీవుడితో స్నేహం చేశాడు. చేసి అంత కష్టపడి సీతమ్మని తెచ్చుకున్నాడు, కానీ మార్గం విడిచిపెట్టి మాత్రం రాలేదు, ప్రయోజనాన్ని సాధించుకోలేదు రాముడు. అలా ఎవరు నిలబడగలిగాడో, అలా ప్రయోజనమును అపేక్షించకుండా వేదవిహితమైనటువంటి కర్మాచరణము చేసుకుంటూ విడుతూ ఉండగా ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఫలితములన్నీ ప్రసాదములని ఎవడందుకున్నాడో వాడు యోగి. నీ కర్మ నువ్వు చేసేయి, ఫలితాన్ని అపేక్షించద్దు. ఏది వస్తే దాన్ని మహాప్రసాదంగా స్వీకరించి వెళ్ళిపో. ఈశ్వరుడు నాకు ఇది ఇవ్వడం వెనక ఇంత ప్రయోజనం ఉందన్నమాట అనుకుంటూ ఉంటాం తప్ప నీ కర్మ నువ్వు చేస్తూ వెళుతూ ఉంటే అశాంతి, ఉడుపు, దుడుపు, పొంగు కుంగు లేకుండా సమత్వం యోగ ఉచ్యతే. ఎప్పుడూ సమానంగా ఉండడం నీకొస్తే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. జయాపజయములు, ఎండావాన, ఎత్తో పల్లం, చల్లతనం, వేడి ఇలాంటి ద్వంద్వములకు అతీతంగా నువ్వు ఈశ్వరానుగ్రహంగా నీ కర్మ చెయ్యడం మానకుండా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడని నమ్మి ఈశ్వరుని యొక్క అస్తిత్వమునకు నమ్మి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ నీ యందు పెరిగితే కళ్యాణీపతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి. 100 సంవత్సరముల తర్వాత అయినా నువ్వు నీ యథార్థ స్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు, నీవు ఆత్మగా నిలబడిపోతావు. ఇక మళ్ళీ శరీరాల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. చిత్తశుద్ధి చేత నువ్వు యథార్థ స్వరూపమును తెలుసుకోగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతావు. కాబట్టి ఆ స్థితిని పొందు. అందుకే లక్ష్మణమూర్తి వచ్చి, అన్నయ్య చేతకాని వాళ్ళే అడిగి వెళ్ళడం ఏంటన్నయ్య, గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం. నువ్వు అనుమతి, దశరథ మహారాజు గారిని ఖైదులో పెట్టి నీకు రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు. అంటే నిన్న రాత్రి నాన్నగారు రాజ్యం చెయ్యమంటే నాన్నగారు, అడవికి వెళ్ళరా అని ఇవ్వాలంటే నాన్నగారు కాదు. అంటే నాన్నగారి మాట వలన మనకి ప్రయోజనం వస్తే ఆయన నాన్నగారు. నాన్నగారు చెప్పిన మాట పాటించి ధర్మమునందు నిలబడినవాడు కొడుకా, పుత్రధర్మం పాటించినవాడు పుత్రుడా? నాన్నగారు పనికొచ్చేది ఇస్తే ఆ పని చేసినటువంటి వాడు పుత్రుడా అని అడిగాడు. అంటే లక్ష్మణమూర్తి ఆశ్చర్యపోయి అన్నారు, మరి అన్నయ్య నిన్న రాత్రి ఇస్తా అన్నవాడు ఇవాళ ఇవ్వనండం ఏమిటి? అంటే వెంటనే రాముడు అన్నాడు, అనుదైవస్య కర్మతత్. ఈశ్వరుడి చమత్కారం అలాగే ఉంటుందిరా. నిన్ననిస్తానన్నావా అని అనిపించినవాడు ఈశ్వరుడు, ఇవాళ ఇవ్వననిపించినవాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీ కళ్ళెదురుగుండా వచ్చి కనపడి చెప్పడు, ఎవరి ద్వారానో చెప్పిస్తుంటాడు. ఇలా నీకు ఈశ్వరుడు దొరకడుగా యుద్ధం చేయడానికి. దశరథుణ్ణి ఖైదు చేస్తే తండ్రి పట్ల ప్రవర్తించవలసిన మర్యాద యందు వైక్లభ్యం పొందిన పాపాన్ని మూట కట్టుకుంటావు, కానీ నువ్వు కొడుకుగా నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం నువ్వెక్కడ చేసావు ప్రయోజనాన్ని కోరకుండా? నిన్న రాత్రి నాన్నగారు రాజ్యం చేయమన్నారు, చేస్తాను. ఇవాళ నాన్నగారు అడవికి వెళ్ళమన్నారు, వెళ్ళిపోతాను. ఫలితంతో నాకు సంబంధం లేదు, కొడుకుగా నా ధర్మం నేను చేశానా లేదా అంతే. ఇది యోగ కర్మసు కౌశలం, సమత్వం యోగ ఉచ్యతే. ఫలితము మీద ఎక్కువగా దృష్టి పెట్టవద్దు. అయితే